Hi guys, welcome to Cricket Venkatesh. ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తుంది. ఈ స్టేజ్లో రీప్లేస్మెంట్స్ కాస్త జోరుగానే జరుగుతున్నాయి. ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో ఏదో ఒక ఫ్రాంచైజీని ఉద్దేశించినది కాదు, ఎవరిని నేను టార్గెట్ కూడా చేయట్లేదు అనేది మీకు స్పష్టంగా చెప్తున్నాను. బట్ ఒకటేంటంటే రీప్లేస్మెంట్స్ విషయంలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ రీప్లేస్మెంట్ పాలసీ అంత ట్రాన్స్పరెంట్గా లేదు, దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని, కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది. అదే మీ ముందు ఈ వీడియోలో డిస్కస్ చేయదలిచాను. సిఎస్కేలో 3 రీప్లేస్మెంట్స్ జరిగాయి. వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజర్డ్ అవడంతో అతని ప్లేస్లో ఆయుష్ మాత్రే ఒక యంగ్స్టర్ని తెచ్చుకున్నారు. అతను కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అలాగే గుర్బజన్ సింగ్ ఏదో ఒక పేరు ఉంది, అతని పేరు నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, ఒక ఫాస్ట్ బౌలర్, టాల్ ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో డెవల్ బ్రవిస్ని ఒక బ్యాట్స్మెన్ని తెచ్చుకున్నారు. తాజాగా వంశ్ బేడి అనే వాళ్ళకి ఒక యంగ్ వికెట్ కీపర్, అతనికి ఏదో యాంకిల్ ఇంజరీ అవడంతో అతని ప్లేస్లో ఉర్విల్ పటేల్, గుజరాత్ చెందిన ఉర్విల్ పటేల్ రీసెంట్లీ న్యూస్ ఫర్ హిట్టింగ్ ద జాయింట్ ఫాస్టెస్ట్ 100 బై ఇన్ ఇండియన్ ఇన్ T20 క్రికెట్, అతన్ని తెచ్చుకున్నారు. సో బాగానే ఉంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్లో కూడా ఒక మార్పు జరిగింది. సన్ రైజర్స్ ఒక కొత్త బ్యాట్స్మెన్ స్మరణ్ అనే ఒక బ్యాట్స్మెన్, రవిచంద్రన్ స్మరణ్ అనే ఒక బ్యాట్స్మెన్ తెచ్చుకున్నారు. అతనికి ఇంజరీ అయింది. అతని ప్లేస్లో అతను ఆడలేదు, ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అతని ప్లేస్లో హర్ష్ దుబే అనే ఒక బౌలింగ్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అతను. ఈసారి రంజీ ట్రాఫీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్, చాలా ఇంప్రెసివ్, జస్ట్ 22 years ఆఫ్ ఏజ్, చాలా ఇంప్రెసివ్ బౌలర్. బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. 50s చాలా మంచి స్కోర్స్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. కానీ T20 నెంబర్స్ అంత గొప్పగా లేవు, బట్ స్టిల్ హీఈస్ ఎన్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్గా కనిపిస్తున్నాడు. అతన్ని వాళ్ళు రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు. అంతే బాగానే ఉంది, అంటే ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ నాకు సందేహం ఏంటంటే ఈ రీప్లేస్మెంట్ సరిగ్గా జరుగుతున్నాయి లేదా. ఎందుకంటే ఆ గుర్బజన్ సింగ్ ఎవరు ఉన్నారు కదా, అతను రీప్లేస్ చేసిన డెవల్ బ్రవిస్ వచ్చి ఆడుతుంటే వాళ్ళ సిమ్యులేషన్ మ్యాచ్ ఒకటి జరుగుతుంది కదా, దాంట్లో గుర్బజన్ సింగ్ అతను బౌలింగ్ చేశాడని చెప్పి, సారీ ఐఎమ్ నాట్ గెటింగ్ హిజ్ నేమ్ కరెక్ట్లీ, అతను బౌలింగ్ చేశాడని కొన్ని వార్తలు వచ్చినాయి. సో ఇంజర్డ్ అయితే అతను ఎలా బౌలింగ్ చేస్తాడు? ఇట్స్ ఓకే, దే స్టే విత్ ద టీమ్తో వాళ్ళు ఉంటే మనకేం ఇబ్బంది లేదు. సంజు శాంసన్ ఉంటాడు, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇంజర్డ్ అయినా కూడా టీంతో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, అది మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ అతను బౌలింగ్ చేయడం ఏంటి, బౌలింగ్ చేసే పరిస్థితుల్లో ఉంటే ఇంజర్డ్ కావడం ఏంటి అని, అది వార్తలో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు. సో ఈ పాలసీ కరెక్ట్గా ఉంది. ఐసీసీలో ఇంజర్డ్ ప్లేయర్స్ విషయంలో ఏంటంటే ఐసీసీ నిబంధన, ఐసీసీ టోర్నమెంట్స్లో మీరు ఆ ఇంజరీకి సంబంధించింది ఐసీసీకి మీరు చెప్పాలి. డ్యూరింగ్ ద టోర్నమెంట్ వరకు ఇంజరీ అయితే వాళ్ళు ఆ ఇంజర్డ్ ప్లేయర్ని ఒక టెక్నికల్ కమిటీకి రిఫర్ చేస్తారు. వాళ్ళ ప్లేయర్ని టెస్ట్ చేసి ఆ ఇంజరీ విషయంలో వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాతే దే విల్ అలో రీప్లేస్మెంట్. సో చాలా పక్కా ప్రొసీజర్ ఈజ్ ఇన్ ప్లేస్. మనం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అని చెప్తే SOPs అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో అంత క్లారిటీ ఉందా? నేను ఆ రూల్స్ చదివితే ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని ఉంది. మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళు కూడా వాళ్ళ మెడికల్ టీము టెస్ట్ చేయాలి కదా ఇంజరీ ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎందుకంటే చాలామంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ టీమ్స్ అయితే ఇప్పుడు చెన్నై కానీ సన్ రైజర్స్ కానీ దే ఆర్ అవుట్ ఆఫ్ ది రెకనింగ్, వాళ్ళు ప్లే ఆఫ్ ఛాన్సెస్ నిల్, దే ఆర్ అఫీషియల్లీ ఎలిమినేటెడ్. ఈ స్టేజ్లో వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ప్రశ్న. అది మీకు రీప్లేస్మెంట్ ఎప్పుడు అలౌ చేస్తారంటే 12th మ్యాచ్ బిఫోర్, మీ 12th మ్యాచ్, 14 మ్యాచెస్ ఆడతారు కదా ఈచ్ ఫ్రాంచైజీ, 12th మ్యాచ్ కంటే ముందు, లాస్ట్ 12, 13, 14కి మీకు రీప్లేస్మెంట్ అలౌ చేయరు డ్యూరింగ్ ద టోర్నమెంట్. సో దాని ముందు హడావిడిగా రీప్లేస్మెంట్స్ జరుగుతుంది. 12th మ్యాచ్ ముందు, 11th మ్యాచ్ ముందు రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ సీజన్ని ఉద్దేశించి జరుగుతున్నాయి అనేది. ఇక్కడ మనం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఏంటంటే ఎవరైతే ఇంజర్డ్ అయ్యారో, వంశ్ బేడి కావచ్చు, లేకపోతే రవిచంద్రన్ స్మరణ్ కావచ్చు, మరొకరు గుర్ప్రీతో కావచ్చు, వాళ్ళు ఇంజర్డ్ అని అనుకుందాం. వాళ్ళకి బెనిఫిట్ అవుట్ ఇద్దాం. వాళ్ళు ఇంజర్డ్ అయ్యారు, జెన్యున్ కేసు, అవి రీప్లేస్మెంట్ చేశారు, అది మనం పక్కన పెట్టేద్దాం. అది కూడా క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ఇంజరీ అయింది, ఏమైంది, దాని గురించి మరి అప్రూవల్ తీసుకున్నారో అవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలి. అలానే ఏం చెప్పట్లేదు. ఎవరికి ఇంజరీ అయిందో మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. రబాడా పర్సనల్ రీజన్లో వెళ్ళిపోయాడు అన్నారు. పర్సనల్ రీజన్ ఏంటి? డ్రగ్ అబ్యూస్లో పట్టుబడి వెళ్ళిపోతే అది పర్సనల్ రీజన్ అని చెప్పి దాన్ని తొక్కిపెడితే ఆ వార్తని కరెక్ట్ కాదు కదా. ఇంజరీ విషయంలో అలాగే జరుగుతుంది. సో అది వదిలేద్దాం. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్న రీప్లేస్మెంట్స్ నాకేమనిపిస్తున్నాయంటే నెక్స్ట్ సీజన్ ఉద్దేశించి చేస్తున్నారు. ఈ సీజన్ అయిపోయింది, SRHకి అయిపోయింది,
సిఎస్కేకి అయిపోయింది. సో ఎస్ఆర్హెచ్కి స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది. సరే, జిషాన్ అన్సారీ కొంతవరకు ఓకే, రాహుల్ చహర్ డిసప్పాయింటింగ్, జాంపా ఆడిన మ్యాచ్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు, అతను ఇంజర్డ్ అయిపోయి వెళ్ళిపోయాడు. సో వాళ్ళకి కమింద్ మెండిస్ ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్ ఇస్ గుడ్. సో వాళ్ళకి ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ కావాలి. హర్ష్ దూబే ఇస్ డూయింగ్ వెరీ వెల్. సో సడన్గా వాళ్ళకి హర్ష్ దూబేని టీంలో చేర్చుకున్నారు. స్మరణ అవసరం లేదు, బ్యాటింగ్లో పెద్ద వాళ్ళకి బ్యాటింగ్లో అతను తెచ్చుకున్నారు, కానీ మరి అతనికి ఏం ఇంజరీ అయిందో తెలియదు. సరే, అది పక్కన పెట్టిన, ఇంజరీ కరెక్టే అనుకుందాం. కానీ అతను ఈ లాస్ట్ మినిట్లో తెచ్చుకోవడం ఏంటంటే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది మీకు, నెక్స్ట్ మినీ ఆక్షన్లో హర్ష్ దూబే కానీ, డెవాల్ బ్రెవిస్ కానీ, ఉర్విల్ పటేల్ కానీ వీళ్ళందరూ చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళే అవసరం. ఆయుష్ మాత్రే ఫర్ దట్ మ్యాటర్, ఎందుకంటే అతను కూడా యంగ్స్టర్, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, 17-year-old కిడ్, ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్. వీళ్ళు కనుక, సరే ఆయుష్ మాత్రే చాలా ముందు అయింది, అది వదిలేండి. వీళ్ళు కనుక నెక్స్ట్ మినీ ఆక్షన్లో వస్తే దే విల్ గో ఫర్ బిగ్ అమౌంట్స్. ఓకే, డెవాల్ బ్రెవిట్స్ లాస్ట్ టైం అన్సోల్డ్ అయి ఉండొచ్చు, కానీ మినీ ఆక్షన్లో మీకు ఫారిన్ ప్లేయర్స్ కొద్దిమంది అవైలబుల్ ఉంటారు, ఇండియన్ ప్లేయర్స్ కూడా, పర్ఫార్మింగ్ ఇండియన్ ప్లేయర్స్ కొద్దిమంది అవైలబుల్ ఉంటారు, వాళ్ళు పెద్ద అమౌంట్కి వెళ్తారు. మీరు రీప్లేస్మెంట్గా తీసుకున్నప్పుడు ఏంటంటే యూజువల్లీ ఆ బేస్ ప్రైస్కే తీసుకుంటారు. కొత్తగా వాళ్ళు తీసుకున్న ప్లేస్ని అలాగే తీసుకున్నారు, బేస్ ప్రైస్కి తీసుకున్నారు. సో మీకు ఆక్షన్లో పెద్ద అమౌంట్లు పెట్టకుండా మీరు, అది ఆ ప్లేయర్ వస్తాడో లేదో మీకు తెలియదు, ఆ ప్లేయర్ కోసం ఆక్షన్లో పెట్టు. సో రీప్లేస్మెంట్ ప్రకారం తీసుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే, ఐసీసీ రూల్స్ ఏంటి, ఒకసారి ఒక ప్లేయర్ మీరు రీప్లేస్ చేస్తే మళ్ళీ అతను వెనక్కి రావడానికి లేదు. అది ఆ టోర్నమెంట్ కాదు, ఇక్కడ కూడా ఈ టోర్నమెంట్లో మళ్ళీ వెనక్కి రావడానికి లేదు. కానీ నెక్స్ట్ సీజన్లో సేమ్ ప్లేయర్ కెన్ కమ్ బ్యాక్. మీరు చెన్నై కేసు తీసుకోండి, ఇప్పుడు మాత్రే రీప్లేస్ చేశాడు కాబట్టి నెక్స్ట్ సీజన్లో రుతురాజు ఆడడానికి లేదా, రుతురాజు ఉంటాడు, మాత్రే కూడా ఉండదు, ఇద్దరిని కూడా వాళ్ళు ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో వాళ్ళకి క్యాప్ కూడా, వాళ్ళ అంటే శాలరీ క్యాప్ కూడా, మొత్తం వాళ్ళ అమౌంట్ అంతా 100 కోట్లు ఖర్చు పెట్టేశారనుకోండి, అయినా సరే ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళకి పెద్ద ఇబ్బంది రాదు. నెక్స్ట్ సీజన్లో ఏంటంటే విత్ ఇన్ దట్ అమౌంట్, అంటే మీ శాలరీ క్యాప్ ఉంటుంది కదా, దాని లోపల మీరు ఇంజర్డ్ రీప్లేస్మెంట్కి వచ్చిన ప్లేయర్స్ని కూడా అట్టే పెట్టుకోవచ్చు, మీ ఇంజరీ అయిన ప్లేయర్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ రూల్ నాకు నచ్చలేదు, దీనివల్ల మిస్యూజ్ అవుతుంది, ఈ రూల్ ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు రెండు అవ్వ కావాలి బువ్వ కావాలి, ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు రెండు దే ఆర్ ఎంజాయింగ్ బోత్. ఇది నాకు నచ్చలేదు. నెక్స్ట్ సీజన్లో మాత్రే ఉంటాడు, రుతురాజ్ ఇద్దరు ఉంటారు, ఎవరో ఒక ప్లేయర్ని రాహుల్ త్రిపాఠినో లేకపోతే దీపక్ కూడానో బయటకు పంపించేస్తారు, రిలీజ్ చేస్తారు. వాళ్ళ అమౌంట్ వస్తే ఆ అమౌంట్ ఈ ప్లేయర్కి పెట్టుకుంటారు. సో ఆ అమౌంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇద్దరు ఉంటారు. అలాగే వంశ్ బేడి ఉంటాడు, ఉర్విల్ పటేల్ ఉంటాడు, ఎందుకంటే నెక్స్ట్ సీజన్లో ధోని ఆడతలేదు ఎవరికి తెలియదు. సో ద నీడ్ కీపర్. వంశ్ బేడి ఈజ్ ఆల్సో టాలెంటెడ్ కీపర్. ఉర్విల్ పటేల్ ఈజ్ డన్ వెల్. తర్వాత రంజీలో కూడా, రంజీ సెమీఫైనల్ క్వార్టర్ ఫైనల్ అనుకుంటా ఒక 100 కొట్టాడు. ఈజ్ అన్ ఎక్సైటింగ్ ప్లేయర్. అతని స్ట్రైక్ రేట్ ఇన్ T20s ఈజ్ 170. సో ఉర్విల్ పటేల్ ఈజ్ ఎక్సైటింగ్ కీపర్ బ్యాట్స్మెన్. సో ధోని నెక్స్ట్ సీజన్లో ఆడకపోయినా వాళ్ళకి వంశ్ బేడి ఉంటాడు, ఉర్విల్ పటేల్ ఇద్దరు ఉంటారు, లేదా ఇంకో కీపర్ నేను తెచ్చుకుంటారు. సో ఇలా వాళ్ళకి డబల్ అడ్వాంటేజ్. డెవాల్ బ్రెవిస్ ఉంటాడు, ఫాస్ట్ బౌలర్ ఉంటాడు లేదు మనకు తెలియదు. సో ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ని అట్టే పెట్టుకునే ఒక అవకాశాన్ని ఇది ఇస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఆ ప్లేయర్ మళ్ళీ రావడానికి ఉండకుండా ఉండాలి. లేదా మీరు ఒరిజినల్ ప్లేయర్నే మీరు పెట్టుకుంటే యూ రిలీజ్ ది రీప్లేస్మెంట్ ప్లేయర్, అతను ఆక్షన్లో పెట్టండి. అలా కాకుండా మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆయుష్ మాత్రే కానీ, డెవాల్ బ్రెవిస్ కానీ, హర్ష్ దూబే కానీ వీళ్ళందరూ కూడా పెద్ద అమౌంట్, ఉర్విల్ పటేల్ వీళ్ళందరూ కూడా మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈ ఐపీఎల్ రూల్ వల్ల మీరు ఆ పాత ప్లేయర్ని పెట్టుకోవచ్చు, కొత్త ప్లేయర్ని పెట్టుకోవచ్చు, రీప్లేస్ ప్లేయర్ని పెట్టుకోవచ్చు. మీరు ఓన్లీ ఏంటంటే శాలరీ క్యాప్ లోపల వాళ్ళని పెట్టుకోవాలి. దానికోసం మీరు రిలీజ్ చేస్తారు, మీకు సరిగ్గా పర్ఫామ్ చేయని ప్లేయర్ని రిలీజ్ చేస్తారు. సో అడ్వాంటేజ్ వస్తుంది. ఇది ఒక గ్రే ఏరియాగా మారింది. దానివల్ల ఏంటంటే ఆ ఇంజరీ, ఆ సర్టిఫికేట్లు ఏమిస్తున్నారో అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఇప్పుడు ఈవెన్ ఒక కమిటీకి రిఫర్ చేసినా, వాళ్ళు అసెస్ చేసినా కూడా అక్కడ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎనీథింగ్ క్యాన్ బి మేనేజ్డ్. అలాంటి గ్రే ఏరియాకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? అలా కాకుండా మీరు బ్లాక్ అండ్ వైట్లో క్లియర్ రూల్స్ పెట్టండి. ఏంటంటే మీరు ఒక ఇంజర్డ్ ప్లేయర్ రీప్లేస్ చేసినప్పుడు మీరు ఒరిజినల్ ప్లేయర్నే పెట్టుకోండి, ఆ రీప్లేస్ ప్లేయర్ని తీసేయండి. లేదు రీప్లేస్ ప్లేయర్ని ఉంచుకున్నారంటే ఒరిజినల్ ప్లేయర్ని పక్కన పెట్టి. సో ఆ రకంగా ఉండాలి. కానీ ఇద్దరిని ఉంచుకునే అవకాశం ఉంటుంది, ఇద్దరిని అట్టే పెట్టుకునే ఆ పరిస్థితి, దానివల్ల మిస్యూజ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఫ్రాంచైజెస్ హ్యావ్ డన్ దట్ సంథింగ్ ఇర్రెగ్యులర్ ఆర్ దే హ్యావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్ అని నేను వాళ్ళ మీద ఎక్యుజేషన్ చేయట్లేదు. కానీ అలా జరిగే అవకాశం ఉంది.
క్లియర్గా అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారే ప్రమాదం ఉంది అని నాకు అనిపిస్తుంది. సో ఈ రీప్లేస్మెంట్స్ ఇంకా 12th మ్యాచ్ లోపల ఇంకొన్ని జరుగుతాయి చూడండి, డెఫినెట్గా జరుగుతాయి. ఎవరైతే పర్ఫామ్ చేయట్లేదో ఆ ప్లేయర్ ఇంజరీ అని చెప్పేసి ఇంకెవరెవరో డొమెస్టిక్లో ఆడుతున్న వాళ్ళు లేకపోతే ఒక ఫారిన్ ప్లేయర్ని తెచ్చుకుని ముందే టీంలో చేర్చేసుకుంటే మీకు ఏమవుతుందంటే అతన్ని మీరు ఆ మినీ యాక్షన్ వరకు వెళ్లకుండా మీరు టీంని బ్రహ్మాండంగా తయారు. చెన్నైకి ఇప్పుడు చాలా వచ్చిన ఆయుష్ కానీ బ్రవీస్ కానీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఎవరైతే వాళ్ళు రీప్లేస్ చేస్తున్నారో వాళ్ళకి బాగా మంచి వాళ్ళకి టీంలో సరిగ్గా ఆప్షన్ సెలెక్షన్ సరిగ్గా జరగలేదని వాళ్ళ కోచ్ ఫ్లెమింగే చెప్పాడు. సో వాళ్ళు ఆ మిస్టేక్స్ని సవరించుకునే దాంట్లో ఈ రీప్లేస్మెంట్ రూల్ని వాడుకుంటున్నారా అనేది నాకు సందేహం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.